నాకీ దత్తత కార్యక్రమం ఇష్టం లేదు అని చాలా స్పష్టంగా చెప్పాను. నాకిష్టం లేని పని ఎందుకు చేస్తున్నారు? రేపు ఎలాగైనా ఈ ఫంక్షన్ జరుగుతుందమ్మా. నేనైతే ఉండను. నీ మనసు బాధగా ఉంటే ఐఎమ్ వెరీ సారీ అమ్మా. అవసరం లేదు. నా ఇష్టంతో నా కష్టంతో నీకు పని లేదు. నాతో మాట్లాడాల్సిన పని కూడా లేదు. ఏం ఆలోచించకుండా కళ్ళు మూసుకుని పడుకో. నొప్పి తగ్గిపోతుంది. నువ్వు నాతో మాట్లాడావు, ప్రేమగా మందు రాసావు, నొప్పి తగ్గిపోయిందమ్మా. వేడిగా కాఫీ ఏమైనా తీసుకురానా? ఇంకేం వద్దమ్మా, థ్యాంక్ యూ. సరే, డ్రెస్ తీసుకో. సారీ అండి. ఎందుకండి? మీకు తలనొప్పిగా ఉందని బన్నీ చెప్పాడు. అది అబద్ధమేమో అనుకుని
నేను వెరీ సారీ. నో సారీ. ఇన్ఫ్యాక్ట్ మీరు రాకపోవడమే మంచిదైంది. అమ్మ నా దగ్గరికి వచ్చి మాట్లాడింది, నాకు బాంబు రాసింది. చాలా హ్యాపీగా ఉంది వసు గారు. అందుకు మీకు కూడా థ్యాంక్స్. అత్తయ్య గారు నన్ను అపార్థం చేసుకున్నారేమోనండి. మీకు నిన్ననే చెప్పాను, అమ్మ కోపం ఎక్కువసేపు ఉండదు. అమ్మకు మనం అంటే ప్రాణం. మనల్ని చూడకుండా మాట్లాడకుండా తను ఉండలేదు. అత్తయ్య మీతో మాట్లాడినందుకు నాకు కూడా హ్యాపీగా ఉందండి. నాకైతే చాలా రిలీఫ్గా ఉంది వసు గారు. ఇదొక మ్యాచ్ కదా. పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఉండే ఆ స్వీట్ క్యూట్ రిలేషన్ సో వండర్ఫుల్ కదా. మీరేంటి డౌట్గా ఒప్పుకుంటున్నారు? నాకు నిజంగానే నొప్పి తగ్గిపోయిందండి. మీరు గిల్ట్ ఫీల్ అవ్వడం మానేసి హ్యాపీగా ఉండండి. ప్లీజ్ బీ స్మైల్. స్మైల్. వచ్చారా? రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. పోట్లాడ్డానికా మాట్లాడ్డానికా? నేనంటే మీకు అలసైపోయాను కదూ. ఇందాక ఇంట్లో ఏమైందో తెలుసా మీకు? అభికి తలనొప్పిగా ఉన్నా వసు పట్టించుకోలేదు. పెయిన్ బాంబ్ రాయమన్నా రాయలేదు. అభి నొప్పితో బాధపడుతుంటే అలాగే వదిలేసింది. వసు అలా చేయదే. చేసింది కాబట్టే చెప్తున్నాను, చాడీలేం చెప్పట్లేదు. అభి విషయంలో తొందరపడ్డామని ఇప్పుడు అనిపిస్తోంది. సంధ్య చనిపోయాక అను కీర్తిలను చూసుకోవడానికి ఒక తల్లి కావాలని, అభి బాగోగులు పట్టించుకోవడానికి ఒక భార్య కావాలని ఈ పెళ్లి చేశాం. కానీ మనం అనుకున్నది వేరు, జరుగుతోంది వేరు. బన్నీకే గాని అను కీర్తిలకు వసు తల్లి కాలేదు. కేవలం బన్నీకి మాత్రమే తల్లిగా ప్రవర్తిస్తోంది. ఇక అభి విషయం చెప్పనవసరం లేదు. ఇప్పటికీ అభి తన పనులన్నీ తనే చూసుకుంటున్నాడు. భార్య ఉండి కూడా ఏం ప్రయోజనం లేదు. అను కీర్తిలను అభిని వసు పట్టించుకుంటుంది కదా జయంతి. అంటే నేను మీకు అబద్ధం చెప్తున్నానని అనుకుంటున్నారా? కావాలంటే వెళ్ళి అభిని అడగండి. ఎవరు నిజమో ఎవరు అబద్ధమో చెప్తాడు. భర్తల తలనొప్పితో బాధపడుతుంటే ఏ భార్య అయినా పట్టించుకోకుండా వదిలేస్తుందా? వసుకా మాత్రం బాధ్యత ఉండక్కర్లేదా? అరే, వసు కోసం బన్నీ కోసం అభి ఎంత చేస్తున్నాడు. బన్నీ కిడ్నాప్ అయితే బుల్లెట్ గాయం తగిలించుకుని మరీ కాపాడాడు. వసుని ఆఫీస్కి తీసుకెళ్లాడు. సంజయ్ కన్నా వసుకే ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చాడు. నిన్నగాక మొన్న నాకిష్టం లేకపోయినా ఆ వసు కోసం బన్నీని దత్తత తీసుకున్నాడు. వాళ్ల కోసం అభి ఇంత చేస్తుంటే ఆ వసుకి కొంచెమైనా కృతజ్ఞత లేదు. అభి తలనొప్పి అంటుంటే మందు రాయడానికి ఏమైందంట? నేనెళ్ళి రాస్తే అభి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నాడు. నన్ను ప్రేమగా చూశాడు. నాకు చాలా బాధగా ఉందండి. పెళ్లి చేసి కూడా అభికి సంతోషం లేదు. ఆ వసు ఇలాంటిదని నేను అనుకోలేదు. ఎప్పుడూ తన కొడుకు గురించి తప్ప మిగతా వాళ్ళ గురించి పట్టించుకోదు. తనకి ఇంత స్వార్థం ఏంటండి? ఆ, అది జయంతి. ఆపండి, ఇంకా ఆ వసుని వెనకేసుకురాకండి. తన గురించి మీకు సరిగ్గా తెలీదు. నాకిప్పుడిప్పుడే అర్థమవుతోంది.
నా కొడుకుని ఇబ్బంది పెట్టిన ఆ వసుని వదలను. నేనేంటో చూపిస్తాను. మధ్యలో మీరొచ్చారో బాగోదు. తొందరపడకు జయంతి, నిజానిజాలు తెలుసుకో. ఇంకా తెలుసుకునేదేంటండి? నా కళ్ళతో నేను చూశాను కదా. ఒక్కోసారి కళ్ళకు కనిపించేదంతా నిజం కాదు, చెవులకు వినిపించేది వాస్తవం కాదు. మన కళ్ళు చెవులు మనల్ని మోసం చేస్తాయి జయంతి. మోసం చేసింది కళ్ళు చెవులు కాదండి, ఆ వసు. మంచిదల్లా నటిస్తూ మనందర్నీ మోసం చేసింది. తన కోసం, తన కొడుకు కోసం ఈ ఇంటిని, ఈ కుటుంబాన్ని వాడుకుంటోంది. అన్నీ తనకు అనుకూలంగా జరిగేలా చేసుకుంటోంది. వసు అలా చేస్తోందంటే నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు జయంతి. ముందు నేను కూడా నమ్మలేదండి. సుమంగళి వదిన, హారిక చాలాసార్లు చెప్పారు. నేనవేం పట్టించుకోలేదు. ఇప్పుడిప్పుడే నాకు వసు అసలు రూపం అర్థమవుతోంది. ఒకవేళ మీరు ఇంటి పట్టునుంటే మీకు అర్థమవుతుంది. ఆ వసు ఆటలు సాగనివ్వనండి. అత్తగా నేనేం చెయ్యాలో అదే చేస్తాను. వసు లాంటి కోడళ్లతో మంచిగా ఉంటే కష్టం. అత్తగా నేనేంటో తనకి చూపిస్తాను. మీ ఇంటి శుభకార్యం అంటే రాకుండా ఎలా ఉంటాం సత్యనారాయణ గారు? భలేవారండి. మీరు వైజాగ్ నుంచి వచ్చి పిలవాలా? ఈ ఫోన్ పిలుపు చాలండి, తప్పకుండా వస్తా. చెల్లెల్ని అడిగామని చెప్పండి. మంచిది, ఉంటాను. ఆ. తాతయ్య తాతయ్య, ఏంటి బన్నీ? మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? ఎందుకు? మ్యాథ్స్ చేయాలి. ఫోన్లో క్యాలిక్యులేటర్ ఉంటుంది, అందుకు. సరే, ఫోన్లో ఛార్జింగ్ తక్కువగా ఉంది. నీ పని అవ్వగానే ఫోన్ ఛార్జింగ్ పెట్టు. అలాగే తాతయ్య. ఆ. థ్యాంక్ యూ. ఆ. ఏం పోగనరానిది. సొంత మనవళ్ళ మా అన్నయ్య దగ్గరే దర్జా ఒలకపోస్తున్నా. మీ అమ్మకు నీకు అదృష్టం దరిద్రంలా పట్టింది. నాకు జరగని రెండో పెళ్లి మీ అమ్మకు జరిగింది. ఈ ఇంటి వారసుడిగా నీకు దత్తత జరిగింది. మీ ఇద్దరిని ఇద్దరిని ఈ ఇంటి నుంచి తరిమేలా చేస్తాను. ఆ ఆ రేపన్నీ నువ్వు లెక్కలు రాస్తున్నావు. నీ తలరాత, మీ అమ్మ తలరాత నేను రాసేశాను. నెక్లెస్ ఇంటికొస్తుంది. ఇంట్లో నుంచి మీ ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు. వసు గారు, నా షర్ట్ ఐరన్ అయిపోయిందా? 1 minute అండి, అయిపోతుంది. ఓకే.
మమ్మీ మమ్మీ నా షర్ట్ కూడా ఐరన్ చేయవా? ఒక్క నిమిషం బన్నీ, డాడీ షర్ట్ ఐరన్ చేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత నీ షర్ట్ కూడా చేస్తాను. ఓకే మమ్మీ. వెళ్ళి కూర్చో. అమ్మా బన్నీ, అమ్మా బన్నీ ఏమైంది? బన్నీ ఏమైంది? చూసి నడవాలి కదా, కాలు చూపించు. ఏం కాలేదులే మమ్మీ. చూపించు ఫస్ట్. ఏం కాలేదులే మమ్మీ. ఏం చేస్తున్నావు వసు? ఏంటత్తయ్య? ఏంటా ఇదేంటి? అయ్యో, షర్ట్ కాలిపోతుందండి. అదే అడుగుతున్నాను. నీకు ఒంటి మీద స్పృహ ఉందా? నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? అభి ఆఫీస్ షర్ట్ని ఇలా కాల్చేస్తావా? సారీ అత్తయ్య, బన్నీ కింద పడిపోతేను. అవును, నీకెంతసేపు నీ కొడుకు బాగోగులే కావాలి. నా కొడుకు గురించి అస్సలు పట్టించుకోవు. భర్త అంటే నీకంత నిర్లక్ష్యం ఏంటి? నిన్ను కూడా ఇలాగే చేశావు. అభి తలనొప్పితో బాధపడుతుంటే ఆ విషయం నీకు నీ కొడుకు చెప్పినా అవేం పట్టించుకోలేదు. పైగా ఆయన గురించి నీకెందుకు, నీ పన్ను నువ్వు చూసుకో అని బన్నీతో అన్నావు. కట్టుకున్న వాడిపై ఆ మాత్రం బాధ్యత లేదా నీకు? తాళ్ళంటే అంత ఎగతాళ్ళైపోయిందా? ఎంతసేపు నీ స్వార్థం నీదేనా? నువ్వు నీ కొడుకు సంతోషంగా ఉంటే చాలా. అమ్మా అది నువ్వు ఆగభి, మధ్యలో మాట్లాడుకో. తనేం చేస్తుందో నీకు తెలియట్లేదు. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను. అది కాదమ్మా. నీకు అమ్మగా చెప్తున్నానభి, కొన్నిసార్లు నువ్వు కూడా నా మాట వినాలి. పాపం బన్నీకి ఏదో దెబ్బలేం తగలేదుగా, ఆ మాత్రం దానికి నీ షర్టు కాల్చేయాలా? ఆఫీస్కి వెళ్లేటప్పుడు ఆ షర్టు కాలిపోతే అదెంత అపశకునమో తెలుసా? సారీ అత్తయ్య, బన్నీ కింద పడ్డాడన్న కంగారులో షర్ట్ విషయం మర్చిపోయాను. అదే చెప్తున్నాను, నీ కొడుకు విషయం వచ్చేసరికి అన్నీ మర్చిపోతుంటావు. నీకు నీ కొడుకు తప్ప మిగతా మనుషులు, వాళ్ల పనులు, ఇబ్బందులు, కష్టాలు ఏవీ పట్టించుకోవట్లేదు. అదేం లేదత్తయ్య. నేను చాలా చూశాను, చాలా ఓపిక పట్టాను.